హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం పొటాటో ఫ్రై చేద్దాం. ఫస్ట్ అయితే పొటాటో పీల్ తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఇలా వాష్ చేసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ అన్ని మనకి దీని మీద స్టార్చ్ పోవాలి కాబట్టి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది పొటాటో ఫ్రై అనేది. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కొంచెం లైట్గా బాయిల్ చేయాలి, ఎక్కువ చేయకూడదు. జస్ట్ లో ఫ్లేమ్ పెట్టి లైట్గా, మళ్ళీ మెత్తగా అయిపోకూడదు పీస్. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి దీంట్లో. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే బాగా క్రిస్పీగా వచ్చింది. సో ఇదైతే సెకండ్ టైం, చూద్దాం మరి ఎలా వస్తుందో. మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి, మీకు కూడా బాగా క్రిస్పీ పొటాటో ఫ్రై అయితే వస్తుంది. వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఇంతవరకు బాయిల్ చేస్తే సరిపోద్ది, మళ్ళీ ఎక్కువ చేయకూడదు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంకా బాయిల్ చేసాం కదా, ఆ పొటాటోని మొత్తం దీంట్లోకి వేసేయాలి. పొటాటో అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మసాలా అన్నీ వేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ అయినాయి. ఇప్పుడు మనం సాల్ట్, కారం పొడి, జీరా, కొరియాండర్ పౌడర్ వేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అండ్ 2 స్పూన్ కారం పొడి అయితే వేసినాను. ఇంకా ధనియా, కొరియాండర్ పౌడర్ అది ఇంకా తగినంత వేసుకోవాలి. గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ టేస్టీగా ఉంటుంది. నాతో అయితే ఇది ఉంది, ఈస్టర్న్ గరం మసాలా. ఇదైతే వాడుతున్నాను నేను. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, అన్నింటిలోకి వేస్తాను. ఇది చూడొచ్చు, మనకైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. చూడొచ్చు పొటాటో పీసెస్ బాగా క్రిస్పీగా ఉన్నాయి, మెత్తగా లేకుండా. ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసి ఇంకా బంద్ చేసేద్దాం. ఒకసారి కలిపి టేస్ట్ చేశాను, కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసుకున్నా. బాగా క్రిస్పీగా ఉంది, ఎక్కడ మెత్తగా ఉన్న ఫీలే రాదు, బాగా కరం అన్నట్టు ఫీల్ వస్తుంది. అంతే గైస్, క్రిస్పీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు, సూపర్ ఉంది అసలు టేస్ట్ అయితే. మీకు కూడా ఇలా సింపుల్గా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు చేసి చూపిస్తాను. అంతే గైస్, ఈ రోజుకైతే ఇంతే. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ కమెంట్ గైస్ తప్పకుండా.